హాయ్ అండి. వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఈరోజు దసరా నవరాత్రులు 9వ రోజు భాగంగా శ్రీ దుర్గాదేవి అమ్మవారికి నైవేద్యం గూడాన్నం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్గా చేసేసేయచ్చండి. ఈ గూడాన్నంని కొంతమంది బెల్లం అన్నం అని లేదంటే స్వీట్ పొంగల్ అని పిలుస్తూ ఉంటారు. చాలా తక్కువ టైంలో ఈజీగా చేసేసేయచ్చు. ముందుగా ఒక బౌల్లోకి నేను ఇక్కడ చిన్న టీ గ్లాస్ తోటి రైస్ తీసుకుంటున్నాను. ఈ రైస్ని వాటర్ వేసుకొని 2-3 సార్లు బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇలా కడిగి పెట్టుకొని ఒక గంట సేపు ఈ రైస్ని నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి ఈ రైస్ని తీసేసుకుందాం. ఇలా తీసుకున్న తర్వాత మనం ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 5 గ్లాసుల వరకు నీళ్ళని తీసుకోవాలి. ఇలా తీసుకుని ఇప్పుడు ఇందులోకి చిటికెడు సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెను పెట్టేసుకొని లో ఫ్లేమ్లో అన్నంని మెత్తగా ఉడికించుకోవాలి. పొంగిపోకుండా మూత అనేది మధ్య మధ్యలో కొంచెం వెల్తిగా పెట్టుకొని ఉడికించుకోండి. ఈ విధంగా అన్నంలోని వాటర్ మొత్తము ఎగిరిపోయి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇలా చేత్తోటి అన్నంని పట్టుకుంటే ఈ విధంగా మెత్తగా ఉండాలండి. ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాతనే ఇప్పుడు ఇందులోకి బెల్లంని వేసుకోవాలి. అన్నం ఉడకముందే బెల్లంని వేయకూడదు. అలా వేశారంటే అన్నం అనేది గట్టిగా అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న 1 గ్లాసు బియ్యంకి 1.25 గ్లాస్ వరకు బెల్లం తురుము వేసుకోవాలి. ఇలా వేసుకొని స్టవ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని అన్నంలో ఈ బెల్లంని ఉడకనివ్వాలి. లేదంటే బెల్లము అడుగు పట్టేస్తుంది. ఈ విధంగా బెల్లం అనేది అన్నంలో మంచిగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు స్టవ్ అనేది సిమ్లోనే పెట్టేసుకొని మరొక పక్కన ఇందులోకి పోపును రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగి వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పులు వేసుకొని వేయించుకుందాము. ఇప్పుడు జీడిపప్పు కాస్త ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకుందాం. జీడిపప్పుతో పాటు కిస్మిస్ వేసారంటే కిస్మిస్ తొందరగా వేగిపోతాయండి. ఈ విధంగా వేయించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనము రెడీ చేసుకున్నటువంటి బెల్లం అన్నంలోకి వేసేసుకుందాం. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మీరు కావాలంటే బెల్లంలో నలకలు అవి ఉన్నాయి అనిపిస్తే బెల్లంని కొంచెం వాటర్ వేసి కరిగించుకొనైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడం అంతేనండి. దసరా నవరాత్రులు 9వ రోజు భాగంగా శ్రీ దుర్గాదేవి అమ్మవారికి నైవేద్యంగా గూడాన్నం అయితే రెడీ అయిపోయింది. ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ఏదో ఒక రోజు తప్పకుండా ఈ గూడాన్నం చేసి పెడతారండి. చాలా సులభంగా తయారు చేసేయచ్చు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.